కాలానికి అనుగుణంగా యువత నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు సంస్కారాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. తను అధిరోహించిన పదవుల కన్నా స్వర్ణ భారత్ ట్రస్టులో వృత్తి విద్యా కోర్సులు నేర్చుకుంటున్న మిమ్మల్ని చూస్తే తనకెంతో సంతృప్తి అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ సమయపాలనతో పాటు కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. సూర్యోదయం ముందే లేచి శారీరక శ్రమ అలవర్చుకోవాలన్నారు. నమస్కారమే సంస్కారమని తెలుగులోనే మాట్లాడుదామన్నారు. యువత ఏదో ఒక రంగంలో నైపుణ్యం కలిగి ఉంటేనే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయన చిన్ననాటి తీపి జ్ఞాపకాలను విద్యార్థులతో పంచుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ తనకి మార్గదర్శమని గుర్తు చేశారు. విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన నివృత్తి చేశారు. చాలా మంది ఆశ్చర్యపోయాడు, ఎప్పుడు సరిగా ఉండడు, తిరుగుతూ ఉంటాడు, అంతా స్టూడెంట్స్ అని ఈ హాస్టల్ మార్కులు Namaskar sir, my name is Vishya Reddy. I'm studying 10th standard in Swarnabharati Vidya Mandir. I have a small doubt. How to decrease the examination stress? Regarding the advancement of the technology, right from radio to smart TV and From his vast experience. or quarterly or 6 monthly feature to test our knowledge and our understanding. They give you some questions and then they will ask you to write down answers in a specific period. This practice will improve because anywhere, for any job, without test, without our questions, nobody will take you directly because you are a BA, you are MA, MCom, BTech, MTech. It's not going to happen like that. They will test your skills. So you have to, while studying itself, you have to remember what are the topics you have studied, what are the courses you have gone through. That's a regular. శిక్షణ ఎలా ఉంది ఈ విషయాన్ని అడిగి తెలుసుకుందామని చెప్పని నేను ఆసక్తి చూపించి దీపమ్మకు చెప్పాను. దీపమ్మేమో అదే అక్షరా విద్యాలయంలో పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకి ఇప్పుడు పబ్లిక్ ఎగ్జామ్ ఉంది, ఇక్కడ కూడా 10th క్లాస్ వాళ్ళకి పబ్లిక్ ఎగ్జామ్ ఉంది. అందువల్ల మిగతా క్లాసుల వాళ్ళని నర్సింగ్ కళాశాల వాళ్ళని, తర్వాత మన సోమాలో నైపుణ్య శిక్షణ పొందుతున్న వాళ్ళను, అలాగే ఒవ్వరు ఫౌండేషన్లో మరి కంప్యూటర్ కోర్సు, ఇతర కోర్సెస్